ఏదైనా సినిమా రిలీజ్ అయ్యాక నిర్మాత దర్శకుడు మీడియా వారితో ఇంటరాక్ట్ అవ్వడం, సినిమా ప్రమోషన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా నిర్మాత చాలా యాక్టివ్గా ఉంటుంటారు. అయితే వంగవీటి చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాత్రం మీడియాకు టచ్లో లేడని వినపడుతోంది. కేవలం మీడియాకే కాదు, ఎవ్వరికీ సినిమా రిలీజ్ అనంతరం కనిపించకుండా మేనేజ్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి జీనియస్, రామ్లీలా లాంటి చిన్న సినిమాలు తీస్తూ వచ్చిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ రామ్ గోపాల్ వర్మతో చేసిన వంగవీటితో పెద్ద నిర్మాత అయ్యాడు. ఆయన అంతకుముందు తీసిన సినిమాలన్నీ ఒకే ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు. ఈ సినిమాతో ఆయన పేరు మీడియాలో మారుమోగిపోతుంది. దానికి తోడు దాసరి కిరణ్ కుమార్ కాకుండా ఇంకే నిర్మాత అయినా ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదని, సినిమా పూర్తయ్యేది కాదని అతన్ని రామ్ గోపాల్ వర్మ స్వయంగా ఎత్తేయడంతో మరింత క్రేజ్ వచ్చింది. కానీ విడుదలకు ముందు తన గురించి, తన సినిమా గురించి జనం మాట్లాడుకోవడం చూసి చాలా ఉత్సాహంగా కనిపించిన దాసరి కిరణ్ కుమార్ ఆ తర్వాత వంగవీటి రిలీజ్ అనంతరం ఎక్కడ కనిపించకుండా పోవడం అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకు కారణం ఈ సినిమాపై వస్తున్న నిరసనలే అంటున్నారు. ఇప్పటికే వంగవీటి సినిమా చూసి రంగా అభిమానులు, కాపు సామాజిక వర్గం మండిపోతున్నారు. తమ నేత రంగాను కావాలని తగ్గించి చూపించారని వర్మకు వార్నింగ్లు సైతం ఇస్తున్నారట. అక్కడితో ఆగకుండా వంగవీటి చిత్రం పైన రంగా అభిమానులు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఓ వర్గ మనోభావాలను కించపరిచేలా వంగవీటి సినిమాను చిత్రీకరించారని వారు హెచ్ఆర్సీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక మీడియాలో వస్తున్న వార్తలను బట్టి ఈ సినిమా విషయంలో వందలాది కాల్స్ వస్తుండడంతో, అందరూ తనను నిలదీసే పరిస్థితి ఉండడంతో కిరణ్ కుమార్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. తన సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి దొరకకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెప్పుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది రాబోయే రోజుల్లోనే తెలియాలి. మరి హాయ్ ఎవ్రీబడి, Please subscribe. Please subscribe. Atos Media. Atos Media. Yatas Media. Atos Media. Yatas Media. You will definitely subscribe. And watch it. You will enjoy. Thank you.